దయచేసి దీన్ని గమనించండి, అందరికీ కూడా షేర్ చేయండి, తద్వారా అనేక మందికి ఆశీర్వాదకారంగా ఉండాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. గత మాసం అంతా కాచి కాపాడి ప్రభా మమ్మల్ని మరొక నూతన మాసంలోకి ప్రవేశపెట్టి ప్రభా ఇదే మనం మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. యొక్క సిద్ధపాటు కూడికకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే ప్రభా జాయిన్ అయి ఉంటున్నారో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అందరి మధ్య ప్రభా వారందరి మధ్య కూడా మీ యొక్క సన్నిధిని ప్రసన్నత నుంచి నడిపించండి. మీ సన్నిధి నుంచి ప్రభా వచ్చే మాటల కోసం మేము ఎదురు చూడడానికి సాయం దయచేసి నడిపించండి ప్రభా. నేను మేము పాడడం ద్వారా ప్రభా వాక్య జ్ఞానం ద్వారా ప్రభావ మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభావ స్తోత్రమైన నేను ఈ యొక్క ప్రభా ఈ యొక్క సెషన్కి ప్రభావ వ్యతిరేకంగా ప్రభావ మీ యొక్క పనికి వ్యతిరేకంగా ప్రభావ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆయుధం అన్నింటినీ కూడా ప్రభావ మేము ప్రభావ మీ యొక్క నామంలో లయం చేస్తున్నామైనా ఏవి కూడా ప్రభావ గడిలో నేరకుండా సాయం తెచ్చేసి నడిపించండి ప్రభావ. స్తోత్రమైన మీ యొక్క సన్నిధిని ప్రసన్నత మా మధ్య వచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామమున దేవుని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు చేయవచ్చును. ఒక పాట పాడుకుంటూ దేవుని మహిమ పరుస్తాం. యేసుని
యేసు నామములో మన బాధలు పోవును. శోధనను జయించే దేవుడు, హృదయంలో నెమ్మదిచ్చే దేవుడు. ఇక సమయంలో దైవదాసులు మనకి వాక్య పరిచర్య చేస్తారు. అందరూ కూడా మీరున్న స్థలంలో సిద్ధపాటు కలిగి సిద్ధపాటు కూడి కలిగి మనం జాయిన్ అవ్వడానికి దేవుడు చూపిన కృపను గురించి తలంచుకోవచ్చు. దేవుడు మనకి ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారో దానికోసం ఆశతో ఎదురు చూద్దాం. దైవదాసునికి ఈ యొక్క ప్రశస్తమైన సమయం అప్పగిస్తున్నాం. Praise the Lord. Thank you, God bless you. ఇలా ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానిస్తాం. సర్వశక్తియు పెట్టి కృపా సమృద్ధిగా మా ప్రియపలకు తండ్రి జీవాధిపతిగా మా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రదుర్గమని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభు ఈ యొక్క రాత్రికాల సమయంలో మా ప్రభు మీ సన్నిధానికి వచ్చిన మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా మీ యొక్క వాక్యములు ధ్యానించుగా మీకు మాకు అనుగ్రహించుము. మీ సన్నిధిలో నుంచి నీ కృపల వాక్యం ద్వారా మాతో మాట్లాడి నేను అమ్మాయిని కనపరచుకోండి. మా తండ్రి మీ వాక్య వెల్లడిలో వెలుగు కలుగుచున్నది. అది తెలియలేని వారికి దేవుని కలిగించి సెలవిచ్చావు కనుక మీ సన్నిధిలో నుంచి నీ వాక్యం పంపు తండ్రి నాతో మాట్లాడండి. మీ కృప చేత మమ్మల్ని నింపండి. మా తండ్రి ఈ ప్రసన్న మాకు దయచేయండి. కృపాక్షేమం చేత మా జీవితాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆటంకులన్నీ కూడా మీకు తొలగించున్నాయన మీ క్షేమంలో దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి సమయం ఎంతమంది వీళ్ళైతే తండ్రి ఈ వాక్యం కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో తండ్రి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిలో ఆనందం పొందువారిగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాను. మీ మహిమ కోసం స్థిరపరిచి దీవించి కాపాడమని యేసు నామమున ప్రార్థించి కనపరిచి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మంచి సమయంలో చెవుల దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క సన్నిధిలో నుంచి దేవుడు తన వాక్కును పంపిస్తున్నప్పుడు జాగ్రత్తతో వణకును భయమును కలిగి పరిశుద్ధత కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈ సమయంలో మరి ప్రార్థనకున్నటువంటి ప్రార్థనలో మనం ఎంత ఎదగాలి, ప్రార్థనలో ఎంతగా మనము ఉండాలి, ఆత్మీయుడు కాన్సెప్ట్ ప్రార్థన ఎంతవరకు ఉండాలి అది చాలా మనకు అవసరం. ఈ అంచె దినాలలో, ఈ భయంకర దినములలో దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం నేర్చుకోవాలి. దేవుని ప్రజలు ఈ రోజుల్లో ఎలా తయారైపోయారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ఎక్కువైపోయింది. కాలక్షేపాల కోసం వచ్చి వెళుతున్నట్టు కనిపిస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం మానేశారు. అందుకనే దేవుని ప్రజల్లో చాలా కష్టములు, తొందరలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతున్నాయి. ప్రియమైన వలన ఇంకో వాక్యం నుంచి మనం చూసినట్లయితే నా ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల 6వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సన్నసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సముఖమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్ట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది. మేము వారిని పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పు. ఈ మాటలు బాగా గమనించండి. శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న సమయంలో అనుదిన పరిచర్యలో ప్రియమైన వాళ్ళరా తమలోని విధవరాలను చిన్న చూపు చూచారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు, గ్రీకు భాష మాట్లాడు యూదులు, వారు యూదులే, వారు గ్రీకు భాష మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఏమొచ్చిందో సరువులు వచ్చింది.
ఎందుకంటే తమలోని విధవరాలు వీరేదో చిన్న చూపు చూచారు అన్నట్టుగా వాళ్ళు ప్రారంభమైంది. ఈ సరుగుడు బిజినెస్ ఇక్కడ ఇప్పుడు కాదు, ఆ దినాల్లోనే ప్రారంభమైంది. వాళ్ళు ఎవరంటే కన్సర్వేటివ్స్ వాళ్ళు, అంటే ఎప్పటికీ మార్పును కోరనటువంటి వారు పైకి భక్తి గల వారి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వ్యక్తులు. వారు భక్తి చేస్తున్నారు కానీ దానిలో శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ప్రియమైన వలన ఈ గ్రీసు భాష మాట్లాడుచున్న యూదులు వారి మధ్యకు ఈ పౌలు భక్తుడు మాట్లాడుకుని పరిచయం కొనసాగిస్తున్నాడు ఆయన. ప్రియులారా, ఈ యొక్క అపోస్తల కార్యాలు చూసినట్లయితే గమనించండి, 9వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయంలో ఆ యొక్క 27-29 వచ్చాలు చూసినట్లయితే వాక్యం కనబడుతుంది. అయితే బర్నబా అతని దగ్గరికి తీసి అపోస్తలులు తోడుకుని వచ్చి నామమును ధైర్యంగా బోధించడు, వారు వివరంగా తెలియపరచను. పోచు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో. గమనించారా? గ్రీకు భాష మాట్లాడు యూదులు హెబ్రీలతో, విశ్వాస హెబ్రీలతో గొడవ దిగారు. రోజుల్లో సరుక్కుంటున్నారు వాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, ఆ గ్రీసు భాష మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్ళి ఆయన మాటికి తర్కిస్తున్నాడు దేవుని వాక్యాన్ని బట్టి. ఇప్పుడు చదువుకున్న వాక్యం 29 వచ్చిన భాగంలో 9వ అధ్యాయంలో గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారిని చంప ప్రయత్నం చేసిరి. గమనించారా? ఈ మార్పులోనేటువంటి యొక్క జనాంగము నేటి క్రైస్తవ సమాజంలో మార్పు లేనివాళ్ళు, పైకి భక్తి చేస్తూ పైకి మాత్రం కనిపిస్తూ విశ్వాస ముసుగులో సంఘాల్లో కూడుకొని, సంఘములో ఆరాధనలో కూడుకొని, ప్రార్థనలో కూడుకుంటున్నామంటున్నారు, వాక్యం విన్నామంటున్నారు. ఎప్పటికీ మార్పు చెందిన వారు, ఎప్పటికీ మార్పు చెందిన వారిని కన్సర్వేటివ్స్ అంటారు. వాళ్ళని రాడికల్ చేంజ్ కాదు, కన్సర్వేటివ్స్. వాడు మౌలికమైన మార్పు పొందలేని వాళ్ళు. అలాంటి వారు మధ్యకు వెళ్ళి మాటికి కూడా దైవజనుడు పౌలు పరిచర్యను కొనసాగిస్తూ తర్కిస్తూ ఉంటే, వాళ్ళు యూదులేనండి, ఎవరు కాదు, మరొకరు వేరే వారు కాదు, వాళ్ళు దేవుని ప్రజలే, కానీ వాళ్ళు మార్పు లేని వాళ్ళు. యూదులే కానీ వాళ్ళు ఏం లేదంట, మార్పు లేదు. మారు మనసు ఫలాలు ఫలించలేదు. సత్యాన్ని గ్రహించే మనసు వారికి లేదు. తిరుగుబాటుతనం ఉంది. దైవజనులు తిరుగుబాటు చేస్తున్నారు, సరుక్కుంటున్నారు, గొరుక్కుంటున్నారు, ఆయన హేళన చేస్తున్నారు, నిందారోపణలు చేస్తున్నారు. వారి చివరికి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నేటి సమాజంలో సోకాల్డ్ బిలీవర్స్, భక్తికులు అనుకున్న వాళ్ళు కనిపిస్తుంటారు అన్నమాట. మార్పులేని లేడు. వింటున్నారా వాక్యాన్ని జాగ్రత్తగా? మీరు ఉన్న దగ్గర మీరు మీ కుటుంబంలో కూర్చున్నాడు, ఒకవేళ వింటూ ఉంటే, ఆన్లైన్ సేవలో పాల్గొని ఉంటే, మీ పనులన్నీ ఖర్చు పెట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆలోచన కలిగి భక్తి చేద్దాం, యథార్థం భక్తి చేద్దాం, నీతిగా భక్తి చేద్దాం. మళ్ళీ చెప్తున్నారు, వాక్యం ప్రకటించే సమయంలో దేవుని స్థలంలో వాడుకున్న భయమును కలిగి వాక్యం ఎదురు చూడడం నేర్చుకో. నీ స్వాతిష్యాన్ని విడిచిపెట్టి ప్రభు వైపున దీన మనస్కురాలుగా ఉండి దేవుని స్థలంలో కూర్చో. ప్రియమైన వాళ్ళ ఈ వాక్కున ఆనాడు సనుక్కోవడం ప్రారంభిస్తున్నారు. బైబిల్ చెబుతుంది సనుక్కుని చచ్చిపోతాం. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన వాళ్ళ సర్వకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ సనుక్కోకండి. సనుగుడు ప్రారంభం చేయదండి. సనుక్కుంటే చచ్చిపోతాం. సంఖ్యాకాలం 11 అధ్యాయం రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళ వాళ్ళు సనుక్కున్నారు. వాళ్ళు మాకేం లేదని వాళ్ళు వద్దండి. సరిగిన వాళ్ళు చాలా మంది రాలిపోయారు. సంఖ్యాకాలం అందరూ చూస్తే సరిగిన వాళ్ళు చాలా మంది ఆ అరణ్యంలో రాలిపోయినట్టుగా వాక్యం కనబడుతుంది.
కనుక న్యాయపతి వాకి నిలిచి ఉన్నాడు. కనుక ఈ రోజున ఈ ప్రజలు ఏం చేశారంటే, మా వారిలో మరి హెబ్రీయుల మధ్యలో వారి మధ్యకు వచ్చి ఈ భాష మాట్లాడుతున్న వారు సరుక్కున్నప్పుడు పెద్దలు ఏం చేశారంటే, గమనించండి, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అని చెప్పి 7 మంది పెద్దలు నియమించాడు. సంఘంలో ఈ పెద్దలైన వాళ్ళు ఎప్పుడు ప్రారంభించబడాలంటే, మొట్టమొదటి వాళ్ళు ద ఫస్ట్ డీకన్స్, మొట్టమొదటి పరిచారకులుగా, పెద్దలుగా, సంఘ పెద్దలుగా అప్పుడు నియమించబడింది. ఆ ప్రారంభం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. వారు ఎలాంటి వారంట, ఈనాటి సోకాల్ మన సంఘాల్లో చూసినట్లయితే ఇష్టం వచ్చి పెట్టుకుంటారు. టైం ఎక్కి వచ్చేవాళ్ళని, లేక సేవ చివరి మాట వినేవాళ్ళని, లేకపోతే ఇంకా వారికి చేసే పనులు కప్పి పెట్టేవాళ్ళని, అలా కూడా ఇష్టమైన వాళ్ళని ఎన్నిక చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఒక లిస్టు చెప్పాడు, గమనించారా? ఇక్కడ ఆ డీకన్స్ ఏం కావాలన్నారు? మేము ఏమంటారు వాళ్ళని? మంచి పేరు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. పెద్దలు ఎలా ఉండాలో తెలుసా అండి? ఎలా ఉండాలంటారు? ఆత్మతో ఉండాలా, జ్ఞానముతో ఉండాలి, మంచి పేరు పొంది ఉండాలి. అలాంటి వాడు నియమించుకొని చెప్పాడు. వాళ్ళ కోసం నియమించాడు. వాళ్ళు 7 మంది నియమించాడుగా వాక్యం రాయబడి ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా చెప్తూ, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరీక్షల యందును ఎడతెగక ఉంటాం. ఇక్కడ ప్రార్థనలో ఎడతెక్కుంటాం, వాక్య పరీక్ష ఎడతెక్కుంటాం. ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఎందరూ సనుక్కున్నా, ఎందరు కేళం చేసినా, ఎందరు అవమానపరిచినా, ఎందరు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నిజంగా దేవుని ఆత్మపూర్ణ వారు ఎప్పుడు ప్రార్థన ఆపడానికి వీల్లేదు. ఎడతెగక మేము ప్రార్థన ఏదో ఉంటాం, ఎడతెగక మేము వాక్య పరీక్షలు ఏదో ఉంటాము. హల్లెలూయా. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా ఉన్నారు? వారం ఒకసారి వచ్చి కూర్చో విజ్ఞాపన చేయండి రా అంటే, విజ్ఞాపన కూర్చుందాం అంటే మాకు మొబైల్స్ ఉన్నాయని మేము చూసుకుంటాం, టీవీ ఉందిలే, టీవీలో కూర్చుంటాం, సమయంలో చేసుకుంటాం, ఏదో వంట చేసుకుంటాం, పలు మాట్లాడుకుంటా వింటాం, లేకపోతే ఇంకోటి చిట్ చాట్ చేసుకుంటూ వింటాం. భయం లేని ఓ క్రైస్తవురాలా జాగ్రత్త. వణుకును భయమును పరిశుద్ధతను కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి. నీవు నేను మనం చేద్దాం. ప్రార్థన చేయకపోతే కష్టం వస్తుంది ప్రియులారా. మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థించమని ప్రేమైన వాళ్ళ రాజు అయినటువంటి హిజ్కియా, దైవజనుడు ప్రవక్త అయినటువంటి పరిశుద్ధుడు యేషయా వద్దకు వచ్చి అడిగితే ఆయన అంటున్నారు, మిగిలిన శేషము కొరకు హెచ్చుగా, ఇది చాలండి, హెచ్చు ప్రార్థన కావాలి. ఏదో కాసేపు ప్రార్థన చేశానా, ఉదయం లేచి ఏదో చేసామా, అట్లా కాసేపు కూర్చొని ఏదో 2 మాటలు చెప్పేసి వెళ్ళిపో, అది కాదు. మంటతో ఎడతెగక ప్రార్థన చేయాలి. గంటల కొద్ది ప్రభు గడపాలి. అవి లేవు. ఈనాడు క్రైస్తవ సమాజంలో కనిపించడం లేదు. ప్రార్థిస్తున్నారా? జీవితకాలం అంతా ఈ ప్రార్థన నేర్చుకోవచ్చు. అన్ని అంత మరి ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి, బైబిల్లో సంఘటనలు ఉన్నాయి. వీళ్ళేమంటున్నారు? మేము భోజనం పంచిపెట్టే కార్యక్రమం కాదయ్యా మాది, అందుకు మేము నియమించాం ఒకరిని. పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళు ఆత్మ దిబ్బలమైన వారు, జ్ఞానం దిబ్బలమైన వారు, మంచి పేరు కలిగిన వాళ్ళు. మన సంఘాల్లో పెద్దలు అలా ఉండాలి. మంచి పేరు ఉండాలి, వాళ్ళకి ఆత్మతో నింపబడి ఉండాలి, వారు జ్ఞానంతో ఉండాలి. వారు అలాంటి వాళ్ళు పెద్దలుగా నియమించాలి. ఇష్టం వచ్చి వాళ్ళు నియమించకూడదు, ఇష్టానుసారంగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళని గమనించాలి ఈ మాటల్ని. కనుక మేము ఎడతెగక ప్రార్థనలో ఉంటాం. ఉన్నావా? సిగ్గు తెచ్చుకోవాలి. నువ్వు వాక్యం గ్రహించున్న నీవు సిగ్గుపడాలి. ఒకవేళ నీ కఠినంగా అనిపించవచ్చు ఈ మాటలు, నువ్వు ప్రార్థన గడవకపోతే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ప్రియమైన వాళ్ళ ప్రార్థన లేని వ్యక్తి పాపం చేస్తాడు, పాపం వ్యక్తి ప్రార్థన చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
గమనించండి ఈ మాటల్ని, దయచేసి మాట ఆలోకించండి. అపోస్తలుల 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ యొక్క 42వ వచ్చే భాగంలో మొట్టమొదట పేతురు భక్తుడు ప్రసంగించినప్పుడు రక్షింపబడిన వ్యక్తులతో కలిసినప్పుడు సమాజంలో వాక్యం చెప్తున్నాడు. ఇక్కడ ఏమిటి ఆ మాట? వీరు ఎవరు రక్షింపబడ్డవారు? ఆ ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షింపబడితే ఆ రక్షింపబడిన వారంతా కూడా ఏం చేశారో తెలుసా అండి? అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఏమిటి? ఎడతెగక ఉండు. నిజంగా నువ్వు రక్షింపడితే చేయాల్సింది ఎడతెగక ప్రార్థన గడపాలి. నేను విశ్వాస పలానా సంఘానికి సంబంధించిన వ్యక్తిని, నేను ఇంతకాలం నుంచి నేను చాలా సీనియర్ని, నేను ఎంతో ఏళ్లకు ప్రభువు నమ్ముకున్నాను, నేను భాషలో మాట్లాడుతున్న ఆత్మలో ప్రవచిస్తాను, నేను దర్శనాలు చూస్తాను, ప్రవచనాలు చెప్తాను అనుకుంటూ మురిసిపోతున్నావేమో. ఓ ప్రార్థన లేని క్రైస్తవురాలా, ప్రార్థన గడుపుతున్నావా? నీ జీవితంలో ప్రార్థన ఎదుగుతున్నావా? వారు రక్షింపడిన తర్వాత వారు చేసేది ఏమిటో తెలిసిన? వారు చేసేది ఏంటో తెలుసా? దేవుడి ప్రజలతో కలిసి, ప్రవక్తలతో కలిసి అపోస్తలుల బోధయందు విన్నావా? ఉంటున్నా సిగ్గు తెచ్చుకొని మాట్లాడి తల తెచ్చుకొని ఉన్న దగ్గర చెక్ చేసుకొని జీవితాన్ని. నీ బిగిరి ఎలా ఉన్నావు? ఆత్మాసాన్ని ప్రారంభించావు, కానీ ఎలా ఉన్నావు ఇప్పుడు? నీ శరీరం వచ్చింది నీ జీవితంలో, శరీర తలంపులు, శరీర ఆలోచనలు, శరీరంతో కూడా మనస్సు, ప్రభుత్వ తలంపు లేని ఇక్కడ దౌర్భాగ్యపు స్థితి. ప్రభు లెక్క అడుగుతాడు బిడ్డ, నిన్ను, నన్ను, మనల్ని అందరినీ ప్రకటిస్తున్న నన్ను, వింటున్న నిన్ను, అందరినీ లెక్క అడుగుతాడు దేవుడు. జాగ్రత్త సుమా. ఎడతెగక ఉంటున్నామా? అపోస్తలుల బోధయందున్నామా? ఎడతెగక ఏమంటున్నాడు? సహవాసం ఉంటున్నామా? ఉన్నారా? సహవాసం ఉంటున్నారా? ఏదో ఒక ఆదివారం సమయం చేసుకొని అప్పుడే టైం చూసుకుంటూ వచ్చేదే వాళ్ళు ఎవరో ఒక్కరికి వస్తారు, లేక 10:30కి వస్తారు. ఓ గంట అప్పుడే టైం చూసుకుంటూ ఎప్పుడప్పుడు అయిపోతుంది, వెళ్ళిపోదాం అంటారు. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభు నమ్మకం బిడ్డకున్న లక్షణాలు అనేవి ఇవేనా? దేవుడు కోరుకునే లక్షణాలు. కొంచెం మాట్లాడు. ఎంత సమయం తెలియదు. గంటల కొలది ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. యేసులో కూర్చున్న వారు నేటికి వారు నా వద్ద 3 దినాల నుంచి ఉన్నారు. ఎన్ని దినాలు? 3 దినాలు, 72 అవర్స్ కంటిన్యూ కూర్చున్నారు. ఒక గంట కూర్చోలేవు నువ్వు, అరగంట కూర్చోలేవు నువ్వు. అప్పుడే నీకు కష్టం. అటు తిరుగుతావు, అటు నచ్చుతావు, ఇటు సరుగుతావు, ఇటు కూడా మరి ఇట్లా కష్టపడుతుంటావు. ఎన్నో పాపం అసలు. వచ్చేప్పుడు పింకాలకు నీరు వస్తావు, అప్పుడే ఆకలి చూస్తుంటావు. ఏమండి, వింటున్నారా? కోపం చూస్తుంది కదా మీకు నా మీద. అవును, ఈ అందుకని ఇలా ఇవే చెప్పాలి, ఇవే ప్రకటించాలి, ఇవే అవసరం. ముఖస్తుతి చేసే అవసరం లేదు. సరిచేసే జీవిత సమయం ఆసనమైంది, సరి చేసుకోవాలి. మీ దేవుడి యెహోవాలో కనబడుకు మీరు సిద్ధపడండి. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. ప్రిపేర్ కావాలి దేవుని పాదం చెంత. ప్రియమైన వాళ్ళరా, పోసిన బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును. ఏం చేయాలంట? ప్రార్థన చేయుటయందు. బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరవాలి, ప్రార్థన ఎడతెగక కూర్చోవాలి. ఇవి లేవు. బలంలో భక్తులు ఎలా ఉన్నారంటే నెలకోసారి పోయి బలంలో చేస్తే సరిపోదు అనుకుంటారు. అదొక గుంపు. మనం చాలా భక్తులు అయిపోయినట్లు అది తీసుకుపోతే ఎక్కడో పాపలు పడిపోతున్నట్టుగా ఎక్కడ ఓ గొప్ప ఫీలింగ్. మళ్ళా భయం లేకుండా ప్రవర్తిస్తున్నారండి, భయం లేకుండా. నా ప్రియమైన వాళ్ళు జాగ్రత్త సుమా. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా
ఈ మాటలు ఆలకించేవారు మనం చూస్తున్నాను నేను. ఎడతెగక వారు ప్రార్థన ఎందు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, ప్రార్థన ఎడతెగకుంటారు ఉన్నారు. ఎడతెగక ఉన్నారా? నిజంగా నీ మనస్సాక్షి అడుగు. నువ్వు ఎంత గడుపుతున్నావు? నిజంగా దేవుని పాదం చెంద భారత ప్రార్థిస్తున్నావా? కన్నీళ్ళు మొరపెడుతున్నావా? నచ్చిపో ఆపడమో భారత విజ్ఞాపన చేస్తున్నావా? చేస్తున్నారండి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. జ్ఞానం సులభం ఏమంటాడు తెలుసా? ఏమైనా మాట్లాడుతుందో ప్రియమైన వాళ్ళరా ఓ మాట మాట్లాడుతున్నాడు. గమనించండి. 24వ అధ్యాయంలో 11-12 వచనాలు ఒక మాట రాయబడి ఉంది. ఏమరాబడి చూసారా? చావునికై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా, నరులకు వారి వారి పనుల బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. చూసారా? ఈ సంగతి మాకు తెలియదు. ఎందుకన్నాడు? చావునకై పట్టుబడిన వాడిని తప్పించు. ఎలా తప్పిస్తావు? ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. మనం చేస్తున్నారు విజ్ఞాపన. మంచి ఉందా? ఆ బాధ్యత ఉందా? ఆ భారం ఉందా? రక్షించిపోచున్న ఆప్తపడ్డ భారం ఉందా నీకు? సృష్టిగా తెలుసుకోకుండా ఎంతమంది నరకలు వెళ్ళిపోతున్నారు ఆలోచిస్తున్నావా? ప్రియమైన వాళ్ళరా, ఏం కోరుతున్నాడు నిన్ను నన్ను దేవుడు? ఉచితంగా నీకు నాకు రక్షణ ఇచ్చాడు. మనం ఇతరుల కోసం ప్రార్థించాల్సిన వారం అంటున్నాం, విజ్ఞాపన చేయాల్సిన వారం అంటున్నాం, ఎడదెగక ప్రార్థన గడపాల్సిన వారం అంటున్నాం. ఒకవేళ అంటున్నాడు ఆ సన్నిధి నాకు తెలియదు, నాకు అవసరం అనుకుంటే నిన్ను కనిపెట్టే నా దేవుడు, నన్ను కనిపెట్టే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? లెక్కలతో లెక్క చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుడు పరిశీలించే దేవుడు లెక్క అడుగుతాడు అంటున్నాడు. అంటున్నారా? ప్రియమైన వల్ల దేవుని పాదముల చెంత ఎడతెగక ప్రార్థన చేసే జీవితం నీలో ఉందో లేదో ఒకసారి దయచేసి చెక్ చేసుకుని మనం చేస్తున్నాం. దేవుడు ఓ మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. చాలా కఠిన మనస్కుడైనటువంటి దేవుడు విరోధమైన వ్యక్తుల గురించి ప్రభు సాక్ష్యం ఇస్తూ సౌలు గురించి ఏం మాట్లాడుతుందో తెలిసి ఆయన అపోస్తలుల 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఆయన దేవుని పైన విరోధంగా ఆయన పత్రికలు తీసుకొని వారిని చెరసాలించడం, ఆయన శిక్షించడానికి, ఆయన బాధపరచడానికి కొరకు బయలుదేరుతుంటే దమస్కు మార్గంలో దేవుని చేత పట్టుబడికి పౌలుకు వచ్చి ప్రభు ఇస్తున్న సాక్ష్యం తెలుసా అండి? ఆ 9వ అధ్యాయంలో 11వ వచ్చే భాగంలో చూసినట్లయితే ప్రవక్త అననీయతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటాడు చూడండి. అందుకు ప్రభు నీవు లేచి, ఓ అననీయ చెప్తాడు, నీవు లేచి తిన్నని నిలబడిన మార్గము వీధికి వెళ్ళు. గమనించారా? అడ్రస్ చెప్తున్నాడు. నువ్వు మంచి ప్రార్థన పడువు, భక్తి పడువు, నీతి పడువు, యథార్థ పడువు అయితే ప్రియమైన వాళ్ళరా పౌలు పట్టబడ్డాడు దేవుడి చేత. పట్టబడ్డప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు అననీయతో. అననీయ ఎవరో తెలుసా? వెళ్ళు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి. ఓ వీధి పేరు చెప్తున్నాడు. మొదట ప్రవక్త చెప్తున్నాడు దేవుడు. ఓ అననీయ ప్రవక్త, తిన్నని దనబడిన వీధికి నీవు వెళ్ళి యూదా అనువాని ఇంట. యూదా అని ఒక పేరు గల వ్యక్తి ఉన్నాడు అక్కడ ఆ వీధిలో. ఆ వ్యక్తి ఇంట ఆయన గురించి మాట్లాడు. దాసువాడైనటువంటి సౌలు అనువాని కొరకు విచారించు, ఎంక్వైరీ చేయి. ఆయన గురించి దేవునికి ఎంత క్లియర్గా ఉంటుందో చూసారా? మనకు క్లియర్గా మన గురించి మాట్లాడతాడు. మనం ఎవరు, ఎక్కడ ఉన్నాము, నువ్వేంటి, నువ్వెవరివి, నీ పరిస్థితి, నీ స్థితిగతి ఏంటి అన్న క్లియర్గా అడ్రస్ చెప్తాడు. అర్థమవుతుందా మీకు? అడ్రస్ చెప్పిస్తాం మా గురించి అన్ని మాట్లాడతాడు ఆయన. తిన్నని తెరబడి వీధికి వెళ్ళు, యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో విచారించుము. ఇదిగో ఓ అననీయ, ఆ సౌలు ఏం చేస్తాడు తెలుసు? అక్కడ
ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉందా నీకు ఈ సాక్ష్యము? ఓ క్రైస్తవ సమాజమా, క్రైస్తవ లోకమా, దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క పేరుకు జీవిస్తున్న మన జీవితంలో ఉందా సాక్ష్యము? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్పాడా? పట్టుబడిన తర్వాత దమస్కమాలు పట్టుబడిన తర్వాత నువ్వు వెళ్ళి ప్రార్థన చేయబోయా అని అన్నాడు ఆయన? లేదే. నిజంగా దేవుడి చేత పట్టుబడే వ్యక్తికి మొట్టమొదటి వచ్చేది ఏంటో తెలుసా? ప్రార్థన. బిడ్డ పుడతానని బిడ్డకు ఏడుపును తల్లి ఏడుపు అని నేర్పించదు ఎక్కడా? అర్థమవుతుందా? తల్లి గర్భంలోంచి బిడ్డ బయటకు వస్తే ఏడువమ్మా అని తల్లి ఎక్కడ చెప్పించలేదు. తండ్రి ఎక్కడ చెప్పడు. అకౌంట్గా మంత్రస్థానం ఎక్కడ చెప్పడు ఏడువు అని. బిడ్డ భూమి మీద రాగానే ఏడ్చే ఇది ఆ నేచర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నిజంగా దేవుడి చేత నిజంగా నువ్వు పట్టుబడితే, నువ్వు పట్టుబడిన వ్యక్తి అయితే, విశ్వాసం అయితే, నా ప్రియమైన వల్లరా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు నీతో, నాతో, మనతో. ప్రార్థన ఎంత గడుపుతున్నావు? సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, తల దించుకోవాల్సిన పరిస్థితి మనది. నీ బ్రతుకులో కనీసం ఒక రోజుకి 2.5 గంట ప్రార్థన లేకుండా క్రైస్తవం చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు. దేవుని సేవకుని చెప్తున్నాను, నీకు అర్హత లేదు. ఒక రోజుకి 2.5 గంటలు ప్రార్థన చేయకుండా నేను ఒక విశ్వాసం చెప్పుకోవడానికి ఏమాత్రం అర్హత లేదు అసలు నీలో. ప్రేమైన వల్ల అదవుతుందా మీకు? ప్రకటిస్తున్న నేను ఈనాడు వరకు కూడా దేవుని మహాకృపను బట్టి ఆ సమయాన్ని ఇప్పుడు తగ్గించాలి. ఇంకా అధికమైన సమయం ప్రార్థించడానికి ఇష్టపడతాను, కానీ ప్రార్థన సమయం ఎప్పుడు తగ్గించను కూడా. నా ప్రియమైన వల్ల ప్రార్థన గడపడము అదేదో దేవుడికి లాభం అని కాదు, నీకు నాకే బలం. అది ఎంత గడిపితే అంత ఆశీర్వాదం. కనుక ప్రియమైన వాళ్ళని ఆలోచించే నీ మాటల్ని. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడండి? అతడు ప్రార్థన చేస్తున్నాడు. సాక్ష్యం. ఇంకా దేవుని పరీక్షలోకి రాకముందే, అతడు ఇంకా బ్యాప్టిజం తీసుకొని మునిపే, అతడు దేవుని బిడ్డను ముద్ర వేయబడి మునిపే అని ముందుగానే ప్రవహించిన సాక్ష్యం. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చేస్తున్నావు ప్రార్థన? అలసిపోయి వచ్చా, పని వచ్చా, చాలా కష్టం ఉంది, అంత వండుకొని తినేసిన తర్వాత మరి పడుకొని పొద్దు గురి పెడుతున్నావేమో. సిగ్గు 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 తెచ్చుకోవాలి. ప్రార్థన క్రైస్తవురాలా దేవుని స్థలంలో గడపలేని ఓ దౌర్భాగ్యము, ఓ పేరు పడుకు చూస్తున్న వ్యక్తులారా, నిర్లక్ష్య స్వభావాన్ని కలుగున్న ఓ విశ్వాసం పేరు పెట్టుకున్న వాళ్ళ జాగ్రత్త ఆలోచించి మాటల్ని. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అర్థమవుతుందా? రోమపత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట రాయబడింది. 12వ అధ్యాయంలో గమనించండి, 10వ వచనమని 12వ వచనం భాగం చదవండి. ఏమంటాడు అక్కడ? సహోదరుడి ప్రేమ విషయంలో ఒకరినొకరు ఏడ్చమన్నాడు, అనురాగము కలవారై ఉండండి, గొప్పగా ఇచ్చుకోనండి, ఆసక్తి విషయంలో మాంచులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ఉండండి, ప్రభుని సేవించండి, నిరీక్షణ కలవారై సంతోషించుచు, ఏమిటి? శ్రమయందు ఓర్పు కలిగిన వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. చూసారా? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అదండి. ఓ టైం ఫిక్స్ చేసుకో. ఈ సమయంలో ఖచ్చితంగా ప్రార్థించాలని. ఎట్టి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులైనా, ఏంటి కష్టమైనా, ఎంత తొందరైనా, ఏ విధమైన పరిస్థితులైనా కూడా కానీ కాక ఓ టైం ఫిక్స్ చేస్తుంది. ఆ టైంలో నువ్వు ప్రభు దగ్గర గడపాలన్న ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు మొక్కుతావు. అది లేదనుకో వ్యర్థం. ఓ టైం ఫిక్స్ చేసుకో. వాచ్మెన్ ని మాట్లాడతాడు, ఒక టైం సెట్ చేసుకోవాలంట.
ఓ సమయాన్ని ఫిక్స్ చేసుకోలేకపోతే నువ్వు ప్రార్థించి చేద్దాంలే, సమయం చేద్దాంలే, పర్లేదే, ఇంకా బిజీ ఉన్నాను కదా, ఇది అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటానులే అని అనుకుంటావు. అది ఒక టైం ఫిక్స్ చేసుకున్నావు అనుకో, ఎంత బాగుంటుంది కదా. దైవజనుడు దానియేలు భక్తుడికి ప్రియమైన వల్ల శాసనం పుట్టింది. రాజు తప్ప మరి ఎక్కడ కూడా ఎవరి వద్ద విచారణ చేయకూడదు, ఎవరిని కూడా అడగకూడదు, ఎవరి వద్ద కూడా ప్రార్థన చేయకూడదు అనేసరికి అంటే శాసనం పట్టింది. ఒకవేళ ఆ విధము ఏమైనా చేస్తే సింహంలో వేయబడతానంటే ఇది శాసనం మీద సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్న వాడు యథా ప్రకారంగానే వెళ్ళి ఏం చేశాడు? ముమ్మార్లు అనుదినము కూడా ప్రభు పాదముల చెంత ఆయన కూర్చొని సాగిలి పడి ప్రార్థన చేస్తున్నట్టు వాక్యం కనపడుతుంది. హల్లెలూయా. అదేంటి, the dick of the king is not changing. The Dan is the time of prayer, the place of prayer. దానియేలు యొక్క ప్రార్థన సమయాన్ని మార్చలేదు, స్థలాన్ని మార్చలేదు. Yes, there is the dick of king, but he don't care. చట్టానికి భయపడలేదు, శాసనానికి భయపడలేదు. అది కావాలి. ప్రియమైన వాళ్ళనా, నువ్వు ఉన్నావా? ఈ సమయంలో నిజంగా ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఒక టైం ఫిక్స్ చేసుకున్నావా? ఆ సమయంలో దేవుడిని గడుపుతున్నావా? యథార్థంగా నమ్మకంగా నీవు తెగగా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనని క్రైస్తవుడు ఎలా క్రైస్తవుడు పిలుచుకుంటావు? నీవు చెప్పొద్దు నువ్వు క్రైస్తవుడని. ప్రార్థన చేయకుండా నువ్వు క్రైస్తవుడు చెప్పడానికి వీల్లేదు. నీవు ఏదో చేశాడు 10 నిమిషాలు చేస్తే ప్రార్థన పడు కాదు. కనీసం 3 గంటల సమయం రోజుకి మినిమం, అది మినిమం 3 hours. నేను ఈ రోజు వరకు 3 hours తక్కువ, ఇంకా అధికంగా చేయడానికి ఇష్టపడుతున్నా, అధికం చేస్తున్నాను కూడా. ఏదైనా కనీసం మినిమం 3 hours. అది లేకుండా బయటికి వెళ్ళగలవా? అసలు వెళ్తావా? నువ్వు క్రైస్తవుడివేనా? ఓ సిగ్గుమాలు వాడా, జాగ్రత్త చెప్తున్నాను, బుద్ధి తెచ్చుకొని మా మోగిలి ప్రార్థనగా నేర్చుకో. అనవసర వాటికి సమయం గడిపిస్తున్నావు, వెచ్చిస్తున్నావు, ఇష్టాలుగా నీ సమయాన్ని ఖర్చు చేస్తున్నావు. ఎడతెగగా దేవుని పాద చెంత కూర్చుని మొరపెట్టి విజ్ఞాపన చేయి, బలమొందుతావు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, అవును, ప్రార్థనకి ఎంత ఆవశ్యకత ఉందో తెలుసా? మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగగా ఉంటాము మేము అన్నారు. చేస్తున్నారా? చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. యేసుప్రభు శిష్యులు వచ్చి ఏం చేశారంటే, యేసుప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మేమెందుకు దయ్యమని వెళ్ళగొట్టలేకపోతుంది అని అడిగారు. శిష్యులు ఎవరండి? శిష్యులు అడిగారు. యేసు దగ్గరకు వచ్చి, యేసయ్యా మేమెందుకు ఆ దురాత్మను మేము వెళ్ళగొట్టలేకపోయాం మేము. చూడండి, మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గమనించండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 29వ వచ్చిన భాగంలో మనకు ఒక మాట కనపడుతుంది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము. అందుకైన ప్రార్థన వలననే కాని మరి దేని వలనను అయినను ఈ విధమైన వదిలిపోవుట సాధ్యమని వారితో చెప్పాను. 25 కూడా చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి. ఏమన్నాడు? మేమెందుకు ఆ దయ్యమును. చూసారా? వాళ్ళ ఆసక్తిని చూపిస్తూ చూసారా? వాళ్ళు నీ సహాయకులు చూపుతూ చూసారా? డిసైపుల్స్ వాళ్ళు, దేవుని పరిచారకులు, సేవకులు. ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ 9వ అధ్యాయంలో ఒక ఆయన వచ్చాడు తన కుమారుడు తీసుకొని. కుమారుడు కూడా బలహీనతను కూర్చి యేసుప్రభు కూర్చి విన్న వ్యక్తి ఆ కుమారుడు యొక్క ఆ బతుకులు వచ్చి ఆ ప్రభు మరి బాగు చేస్తే నమ్మి వచ్చాడు అక్కడికి.
గమనించే ప్రియమైన వాళ్ళరా, 15వ భాగంలో మనం చూస్తే జనసమూహములో ఒకడు బోధకుడా మూగదయ్యం పట్టిన నా కుమారుని యుద్ధకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కూరుకొని మూర్ఛులను దాని గల్ల కొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఓ ప్రియమైన దేవుని సేవకులారా, చాలా మంది భలే బిల్డప్ చేస్తుంటారు సేవకులు ఈ రోజుల్లో. మన చేత ఏమి కాదండో అనుకుంటున్నావేమో, నేను అన్ని పొడిచేస్తున్నాను అనుకుంటున్నావేమో, మన చేత ఏమి కాదు. దేవుడు కలిగబడకపోతే అన్నాడు, ఒక అన్యుడిస్తున్న మాటని నీ శిష్యుల వద్దకు తీసుకొచ్చాడు, కానీ వాళ్ళ చేత ఏం కాలేదయ్యా. ఊరికే బిల్డప్ ఇస్తుంటాం మనం కదా. సొక్కాళ్ళు పాస్టర్స్ ఏం చేసి బిల్డప్ ఇస్తుంటే ఎక్కువ. ఏం చెప్పాడు? కొలువులు వచ్చి నేను ఆ ప్రాంతానికి వెళితే నేను ప్రార్థన పుట్టుకుంటూ కళ్ళు తెరిచాడంట. ఇక చెయ్యి అయితే ఆడ చేసి చెప్తుంటాడు, అది మనం చూడలేదు కదా. నేను ప్రార్థన చేశాడు, కళ్ళు 2 చెవులు వినపడ్డాయంట. ఇక్కడ చెయ్యి. మరి నేను ప్రార్థన చేశాను, అక్కడ కుట్టివాడు పరిగెత్తాడు. మరి నీ చుట్టూ చాలా మంది అలా పరిగెత్తమని చెప్పు. ఎందుకయ్యా ఉలికస్సులు మాట్లాడుతుంటావు? అద్భుతములు చేయగల దేవుడు ఉన్నాడు అని పక్షాన్ని ఆయన చేస్తాడు. ఆయన ఇదిగా అంటున్నాడు ఇక్కడ, నీ శిష్యుని అడిగాను కానీ వారి చేత కాలేదయ్యా. వింటున్నారు ఇప్పుడు చదివారు ఈ మాటల్ని, ఆలకిస్తున్నారు ఈ మాటల్ని. అద్భుతములు ఆయన చేస్తాడు, ఆయన వశం ఉన్నాయి. కార్యం ఆయన జరిగించేవాడు. నీవు ఒక ఇన్స్ట్రుమెంట్ అంతవరకే. అటువలే మీకు ఆజ్ఞలు చేసిన తర్వాత, ప్రభావ మేము చేయవలసినవి చేసి ఉన్నాం, నేను నిష్ప్రయోజకమైన దాసులము అని చెప్పాలి చదవగలం మనం. ప్రియమైన వల్ల అద్భుతములు ప్రభు జరిగిస్తాడు, అది ఆయన ఇష్టం. ప్రభు అన్నాడు, కృష్ణ వచ్చాక ప్రభువా నన్ను బాగు చెయ్యి, నీకు ఇష్టమైతే అంటే ప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు ఇంకా. ఆమేన్. ఆయనకిష్టం, ఆయన ఇష్టం జరిగిస్తాడండి. ఆయన అంటున్నాడు, ప్రభువా ఇదిగో అడిగితే నీ శిష్యుల వల్ల చేత కాలేదయ్యా. సిగ్గుపోయింది, మనకు సిగ్గుపోతుంది. అందుకు ఆయన విశ్వాసులని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందని ఎంతవరకు మిమ్మల్ని సహించనని చెప్పి ఆ తండ్రిని విషయపడ్డయ్యా. ఆ దయ్యం వచ్చి పట్టినప్పుడు వాడిని విలువలాడిస్తుంది. వాడు ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ ముచ్చులు పోతాడు, నూరు కారుకుంటాడు, కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. సమస్యలు ఎంతో క్లిష్ట పరిస్థితి ఉన్నాడు. అయ్యా నా కుమారుని బాబు తండ్రిగా కూలి పెట్టాడు, బాబు యేసు మొరపెట్టుకున్నాడు. అది వాడిని నాశించేయాలి వస్తుంది, అగ్గిలు దొబ్బేస్తున్నాయా, నీళ్ళు దోసేస్తున్నాయా అని అంటే ఏమన్నాడంటే ఆ తండ్రి, నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడు. ఏమన్నాడు? యేసుప్రభుని ఏకంగా యేసుప్రభుని అంటున్నాడు, నీ వల్ల ఏమైనా అవుతుందా? ఎందుకు ఉన్నాడు? శిష్యులు అన్నాడు, ఏమన్నాడు? వాళ్ళ చేతకాలు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ వల్ల ఏమైనా చెయ్యి అంటున్నాడు. చూసారా? అలా అంటంలో ఆయనకి తప్పు కాదు, కానీ ఆ తండ్రి ప్రేమ, కుమారుడు పట్ల ఉన్న ప్రేమను బట్టి తన ఎదుటి ఉన్న వారిని మరి తక్కువ అంచనా వేసి కూడా నేను మాట్లాడాను. కానీ అక్కడ ప్రభువా నీ చేత ఏమన్నైతే, నీ వల్ల ఏమన్నైతే చేస్తావా? ఒకవేళ నిన్నే అన్నాను, ఓ పాస్టర్ వాళ్ళాడు, ఓ హీలింగ్ మరి కెపాసిటీ నాకు ఉందని, గిఫ్ట్ నాకు ఉందని కూడా అన్నాను, ఎంత కోపం వచ్చేస్తుందో నేటికి సేవకులకి. యేసుప్రభు ప్రేమ కలిగినాడు కాబట్టి నీ వల్ల ఏమనవుతుందంటే కూడా పాపం ఏం పట్టించుకోలేదు. అవన్నీ వినడు. ఆ క్యారెక్టర్ ఉందా నీకు? నేనేమోనంటే 36 సొట్ల పడతావు నీ మూతిని. అప్పుడు చూసుకోపోయి అర్థంలో నీ మూతి అట్టుంటుందో. ఏమన్నా ఒక మాట గద్దింపు వచ్చేసరికి ఇంక నన్నే బోధించాడు, నాకే చెప్పాడని ఇంక అయిపోయింది కథ. మరి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు మార్మనింగ్, సరుగుడే సరుగుడు. వాక్యము నీ ఒక్కరికి శుద్ధరించేప్పుడు సేవకుడు చెప్పడండి. సమాజముకు ఏది అవసరం అది దేవుడు తన సన్నిధిలో వచ్చి దేవుడు తన వాక్కుని పంపిస్తాడు. ఆ విషయాన్ని గుర్తుతాదు. ఎందుకని? దైవచిత్తానుసారంగా ఆత్మ మూలముగా వారి పలికి నేను వాక్యం చెబుతుంది.
ఈ ప్రవచన వాక్యం ఆత్మమూలంగా ప్రభు పలికిస్తాడు. ఆ మాట వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకో. ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ గివ్ ద లైట్, ఇట్ గివ్స్ అండర్స్టాండ్ సింపుల్. ఈనాడు ఎందుకు అలా ఉన్నాడు తెలుసా? కల్ముషం అంటే వెలుగుకొచ్చినటువంటి దుస్తత్వం, మానలేని బ్రతుకు, మానేళ్ళు. వీరు మారేవాడిని మారినవారు, వీళ్ళు మారేవాళ్ళు కూడా మారినవారు తీసుకోరు. అయ్యో ప్రియమైన వాళ్ళ, అయ్యో జాగ్రత్త ప్రియమైన వాళ్ళ. కోపం రాలేసులో నీకు ఎంత కోపం వస్తుందో కదా, నీ వలన ఏమని అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు ఏమన్నాడు? నమ్ముట నీ వలననైతే. హల్లెలూయా. నమ్ముట, ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అన్నప్పుడు ఆ తండ్రి ఉన్నాడు తెలుసు అక్కడ. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను అని ఆపలే. నాకు అపనమ్మకము లేకుండా సహాయం చేయి ప్రభా. బాబా ఎంత విశ్వాసం! నమ్ముచున్నాను అన్నాడు, అంత ఆపకనే ఉన్నాడు. ప్రభా నేను నమ్మే నమ్మకంలో అపనమ్మకము లేకుండా చేయి నాయన, అందుకు నువ్వే నాకు సహాయం చేయి. ఆమేన్. అంటే ఇది అర్థం ఏంటి? పూర్తిగా ఈ lean onto the God, ప్రభు పైన ఆనుకున్నాడు. Lean on to thy own understanding. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని బతకద్దు. నీ స్వబుద్ధి మీద ఆనుకోవద్దు. నీ విద్య మీద, నీ ధనం మీద, నీ జ్ఞానం మీద, నీకున్నటువంటి శ్రీ సంపద ఆనుకోవద్దు. నో, డోంట్ lean on into thine own understanding. ప్రియమైన వాళ్ళ, సముద్రం చెప్పిన 3వ అధ్యాయం 5వ వచనం మాట, lean on into thine own understanding. అనుకోవద్దు. పూర్తిగా ప్రభువు అనుకున్నారు ఆయన. ప్రభువా నమ్ముచున్నానయ్యా, నమ్మకము లేకుండా నీవే నాకు సహాయం చేయమనేసరికి యేసు స్వామి ఎంత చక్కగా ఆ బిడ్డకు ఆ సహాయం చేయడమే కాక అలా రిక్తులు అయిపోవాలి. మనం దేవుని పాదముల చెంత తగ్గించుకోవాలి, దీనులైపోవాలి, హ్యూమిలిటీ కలిగి ఉండాలి. మనం తగ్గించుకొని దేవుని పాదాల మీద పడి, దేవా ఆ నమ్మకం కూడా నువ్వే అయ్యా నాకు నాయన, అపనమ్మకం లేకుండా సహాయం చేయ ప్రభు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ప్రియమైన వల్ల ఆ తర్వాత చెప్పినప్పుడు ఆ సహాయం బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తమ ఎందుకు పరిగెత్తుకున్నట్టు వచ్చుట యేసు చూచి ఏమన్నాడు తెలుసండి? మూగవైన చెవిటి దయ్యమా. ఇది మూగది, ఈ చెవిటిది. ఈ మూగ దయ్యాలు, చెవిటి దయ్యాలు మందిరాల్లో ఉంటారు. వీళ్ళు మాట్లాడరు, పాడరు, శుద్ధించరు, విన్నట్టే ఉంటారు. ఈ మూగ దయ్యాలు, చెవిటి సంఘాల్లో ఉంటారు తెలుసా? ఓ మూగ దయ్యమా, చెవిటి దయ్యమా, నోరు తెరవని దయ్యమా, వినని దయ్యమా అని నేనంటాను. బయలుదేరుతాను. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోకపోయినా, మూగవైన చెవిటి దయ్యమా వాణ్ణి వదిలి పొమ్ము. హల్లెలూయా. ఇంకొక విషయం గమనించారు మీరు? మనం ఏం చేస్తామంటే ఈనాడు సోకాల్ సేవకులు కొంతమంది ఏం చేస్తారంటే ఏదో కాస్త కొంచెం నేర్చుకుని ఏదో వచ్చేస్తే ఏదో బుక్స్ చదివో, లేకపోతే ఏదో మ్యాగజైన్స్ చదివచ్చు. ఇంకొంతమంది ఏదో చూసి ఇంకోటి చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకు వచ్చేసి ఏం చేస్తారు? ఏసునామములో పో అంటారు. అది మళ్ళీ వస్తారు. కానీ ఏసునామములో అక్కడ ఏమన్నాడు? పొమ్మని చెప్పి ఇక వానిలో ప్రవేశించొద్దని నీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. Enter no more into him. Enter no more into him. నువ్వు మళ్ళీ వాడిలో ప్రవేశించొద్దు. వెళ్ళి పొమ్మడమే కాదు, కానీ మళ్ళీ వాడిలో ప్రవేశించి మళ్ళీ రావడానికి లేదు. నిజంగా ఓ వింటున్నా నా దేవుని ప్రియ సేవకుడా, లేక విశ్వాసిని వ్యవహారక నేను ఎవరనక కాక మనం ప్రార్థన చేస్తే మళ్ళీ అది రావడానికి వీలు లేదు. అది దళితకి ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళ
ఇవన్నీ చూస్తూ ప్రేక్షక పాత్ర వహించారు శిష్యులు. శిష్యులు ఏం చేశారు తెలుసా? ఇవన్నీ చూస్తూ ప్రేక్షక పాత్ర, అర్రే ఏ పెద్ద జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చూస్తూ అలాగే చేస్తున్నారు పడిపోయారు అంతా కూడా. అన్ని చూసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యేసు వచ్చి, ప్రభువా మేమెందుకు ఆ దయ్యం అలగొట్టలేకపోతే, నేనెందుకు ఆ పని చేయలేకపోయాను, మేమెందుకు అలగొట్టలేకపోతే మీ ప్రభువా అని యేసు ఒక్కటే మాట్లాడినాడు. ఏమన్నాడు? అందుకాయన ప్రార్థన వలననే కాని మరి దేని వలన నన్ను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నా నా ప్రియమైన బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవస్థానంలో కూర్చొని ఆనంద సభలో పాల్గొని నీ గృహంలో కూర్చొని యథార్థంగా దేవుని పాదాలు కూర్చొని భక్తి కలిగి యథార్థమైన భక్తి, నీతిగల భక్తి, పరుషుల భక్తి చేస్తున్నావా విశ్వాసి? నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రార్థన వలన సమస్తము చేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఉందా? ఫిక్స్ చేసుకున్న టయాన్ని ఈరోజు ఫిక్స్ చేసుకో టయాన్ని. బాగా అలసిపోయినాను, పని చేసి అలసిపోయినాను, లేకపోతే ఇంకో పెద్ద పనులు చేసేసి కొండ కట్టెలు మోసి అలసిపోయాను, ప్రభు మనం చేసుకుంటాను అనుకుంటే నిద్రపోతాం. ఓ టైం ఫిక్స్ చేసుకుని ఈ సమయం ప్రార్థన చేయకుండా నా బ్రతుకు ఫిక్స్ చేసుకో. ఈ ఓ సమయం ఫిక్స్ చేసుకుని ఈ సమయాన్ని ప్రార్థన చేయకపోతే అసలు విశ్వాసం కదా మనసు అనుకో. ఈ సమయం ఫిక్స్ చేసుకొని ఈ సమయంలో ప్రార్థన చేయకపోతే అసలు నాకు అర్హత ఉందా అని ఫిక్స్ చేసుకో. మైండ్లో ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. చేస్తాంలేండి, పర్లేదండి, మళ్ళీ చేస్తాంలే, ఇప్పుడే మించిపోయింది. ఎవరు వచ్చారు కదా, బంధువులు వచ్చి అంత మాట్లాడితే పాపం వాళ్ళు ఎవరు అనుకోరు. వాళ్ళు అనుకునేది ఏంటి? దేవుడు అనుకుని మళ్ళీ చేస్తావు. వాళ్ళు అనుకుంటారులే. నీ సమయంలో నా తోటి సేవకులు, నా తోటి విశ్వాసులు, నా సంఘ విశ్వాసం ఆత్మీయుడు ఏం చేస్తే తెలుసా? నువ్వు టైం ఫిక్స్ చేసుకుని పెట్టుకున్నా. నా సమయం వాళ్ళకి తెలుసు. నన్ను డిస్టర్బ్ చేయనప్పుడు నేను కూడా వాళ్ళతో మాట్లాడను. ఎలా చెప్తున్నాను నేను? ఈ రోజు నుంచి కాదు, దేవుని సేవలు వచ్చినటువంటి ఈ దినము వరకు, అర్థమైందా? ఈ దినం వరకు దాదాపుగా ప్రియమైన వల్ల 37 సంవత్సరాలుగా చేస్తున్న ప్రార్థన. మారలేదా సమయాన్ని? మార్చుకోరా సమయాన్ని. అందుకని డైరెక్ట్గా బోధిస్తున్నాను నీకు. నేను అన్ని గొప్ప ఆశీర్వాదాలను మీ జీవితంలో చూస్తాను. మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థించమని కోరినాడు. ఈ జ్ఞాపన చేశాడు దైవజనుడు. ప్రియమైన జరిగిందేంటి? లక్ష్యంగా పలికాడు వ్యతిరేకమైన మాటల్ని, హేళన చేశాడు, అవమానపరిచాడు దేవుని ప్రజల్ని. ఓ ప్రియమైన వాళ్ళ, అశ్షూరు రాజు వచ్చాడు, ఎంత అవమానంగా మాట్లాడాడు. మిగిలిన శేషములు హెచ్చుగా ప్రార్థన చేసిన దైవజనుడు చెప్పి పంపిస్తున్నాడు. నువ్వు భయపడకు, వెళ్ళి చెప్పు, నా వద్దకు పంపిణీ మీ రాజు వెళ్ళి సందేశాన్ని అందించు. నీ మీదికి వచ్చి రంకెలు వేసిన వ్యక్తిని ఇదిగో వానికి ముక్కుదాడేస్తున్నాను, వచ్చిన దారిని పంపిస్తాను అన్నాడు. అంతే. పంపిస్తాను. ఏం చేశాడు? ఆ రాత్రిన ఏం చేశాడు? వారికి ఉన్న ఆ ప్రార్థన కృప, ఆ ప్రార్థన బలము చేత మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థించే చేత ఓ ప్రియమైన 185,000 మంది శత్రులు హతులైన దేవునికి స్తోత్రం కలుగును గాక. 185,000 శత్రు రాజు తన దేశమునికి వెళ్ళి తన దేవత గృహం మొక్కుచున్న కుమారుడు చేత హతుడైపోయాడు. అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు నీ రాజ్యంతో కొనసాగింపచేసే దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేసేవారికి ప్రార్థన చేద్దామా? ఎడదగ్గర ప్రార్థన చేద్దామా? ఎడదగ్గర ప్రభుత్వం గడుపుదామా? ఈ రాత్రికాల సభ నుంచి ప్రారంభిస్తామా? ఒకవేళ నీ జీవితంలో అనేకమైన డెసిషన్ తీసుకుని ఉన్నావేమో, కానీ మళ్ళీ తొట్టిల్లావేమో. ఒకవేళ ఆ సమయం నీకు వీలు కాలేదేమో, ఇంకొక సమయం ఫిక్స్ చేసుకో. ఒకవేళ ఎందుకంటే ఆయా సమయంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. నువ్వు ఫిక్స్ టైంలో ఇంకెక్కడో మరి ఎక్కడో వెళ్ళవలసి వస్తుంది, లేకపోతే ఇంకేదో మరి పని ఉండవచ్చు. ఒకేలా దయచేసి ఓ టైం ఫిక్స్ చేసుకో. ఇంత సమయం ప్రార్థించాలి, ఇన్ని గంటలు దేవాలయం గడపాలి అన్న ఆశతో
గడుపు. అర్థమవుతుందా ప్రియులారా? అనుదినము రాచ పనులున్న ముమ్మారు దానియేలు ప్రార్థించే ముదమారు. అనుదినము రాచ దినము పొజిషన్ ఉన్నాడు. అయితే ఆయన మానాడా? ప్రేమల వల్ల ఆయన మానాడా? నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు ఆ దినం ఫిక్స్ అయ్యా, నేను రోజుకు ముమ్మాలు ప్రార్థించాను ప్రభుని. ఈ రోజు వరకు ముమ్మాలు ప్రార్థన గడుపుతున్నా. హల్లెలూయా. చూడే ముమ్మార్లు ఎన్ని పరుగులున్నా, ఎంత కష్టమున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా ఆ సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ప్రార్థన గడుపుతా. ఇక ప్రయాణం ఉందనుకో, ఆ సమయంలో అక్కడే గడుపుతా బస్సులో. ఒకవేళ ఎక్కడ మీటింగ్ హాల్ ఉందనుకో, అప్పుడు కూడా మీటింగ్లో ఉన్నాం అనుకో, ప్రేమ ఆ హాల్లో కూర్చుంటున్నా, అక్కడే కూర్చో, మధ్యలో కూర్చుంటా గడుపుతూ ఉంటా. ఎందుకంటే నాకు అప్పగించి పని నేను చేయాలి. ఎడతెగక ప్రార్థన నన్ను నేను బలపరచుకోవడానికి, నా క్షేమం కోసం ప్రార్థిస్తున్నా. ఎందుకో తెలుసా? నా క్షేమం ప్రార్థన చేసుకున్నప్పుడు బైబిల్ చెప్తుంది, మనం సుఖముగా నెమ్మదిగా మాన్యత కలిగి ప్రార్థించాలంటే, మనం బ్రతకాలని ఏం చేయాలి? మనుషుల కొరకును, ప్రధానుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది. హల్లెలూయా. మంచి కార్యం ఏదంటే ప్రార్థన. మీదంతా వ్యర్థమే, నువ్వంతా వ్యర్థమే. గడపరు ఈ రోజుల్లో ప్రార్థన గడపడానికి ఇష్టమే ఉండదు అసలుకి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రార్థన? రొటీన్ ప్రేయర్ అంతే. కట్టే కొట్టే చదివే ఉంటే వేరే ఏముండదు మార్పు. అసలు ప్రార్థించాలంటే ఆ మార్పు ఉంటే కదా, ఆ మార్పు, ఆ మంట నీలో ఉంటే ఆ ఆత్మ తానే మన పక్షమును ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకి ఇంకనో తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షమున ఏం చేశాడంట? శక్యము కాని మూలుగల చేత ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన. నువ్వు చేయాలని ఆశ ఉంటే ఆత్మ నడిపిస్తాడు. అప్పుడు ఎట్లుంటుందంటే నీ ప్రార్థన మూలుగులు వస్తాయి. ఏమొస్తాయంట? మూలుగు. ఇప్పుడు మనం చేస్తే ఏమొస్తాయి? తేంపులు వస్తాయి అనుకుంటా. పీకల దగ్గర కూర్చుంటావు కదా, మూలుగులు కాదు, తేంపులు వస్తాయి నీకు. వింటున్నారా? ఉందా ప్రార్థన? అది భారమైన ప్రార్థన చేస్తున్నారా? ఎడతెగిన ప్రార్థన చేస్తున్నారా? మేము ఎడతెగక ప్రార్థన ఎందును వాక్యము ఉంటామయ్యా. ఇదో ఈ పని చేయడానికి ఇదిగో పెద్దలు నియమిస్తున్నాను. వారు మంచివారు, వారు పరిశుద్ధులు, జ్ఞానంతో నింపబడినవారు. వాళ్ళు నియమిస్తాము. వాళ్ళు మీకు ఈ భోజన కార్యక్రమం, మిగతా కార్యక్రమం చూసుకుంటారు. వాళ్ళు కూడా పరిశుద్ధులు. కానీ మేము అది ఏం చేస్తామంటే మేము ప్రార్థన గడపాలయ్యా. ఇవన్నారు ఎవరైనా? అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అయ్యా రండి బ్రదర్, కొంచెం పనుదండ ఏదో ఉంటే, సారీ బ్రదర్ నేను ప్రార్థన చేయాలి, ఇదిగో అక్కడ వాక్య పరిచయానికి వెళ్ళాలి అనేవాళ్ళు ఉన్నారా? అవునా? ప్రార్థన చేస్తూ కూడా చెప్తే సార్ వెంటనే పెట్టేసి ప్రార్థన గబాలు ఆపేసి ఎల్లో రండి మనం షాపింగ్కి వెళ్ళాలి, మనం కొన్ని కొనాల్సి వస్తుంది, వస్తు సామగ్రులు అన్నప్పుడు వెంటనే ప్రార్థన చేసే వ్యక్తి, అవునా ఇప్పుడే వచ్చిందా 1 minute అలా తెలుసుకొని వచ్చేస్తానంట. షాపింగ్ అంటే చాలా ప్రార్థన ఎక్కుతారనమాట. పోయి స్టార్ హోటల్కి వెళ్ళి మార్చి ఓ పార్టీ పెట్టుకుని పొలమంటే, అవునా ఇప్పుడే 1 minute ఆఫ్టర్ రెడీ వచ్చేస్తా అని ప్రార్థన ఎక్కడేస్తే దాన్ని ముగించి సరిపోతా కావాలంటే సిగ్గులేని ఇచ్చానల్లా, సిగ్గుమానల్లా, సిగ్గు తెచ్చుకోండి అమ్మా. సారీ బ్రదర్, దిస్ ఇస్ నాట్ రైట్ టైం, ఐఎమ్ సారీ. నేను దేవుడితో గడపాలి, నా ప్రభుత్వమే ఉండాలి, నా ప్రభుత్వం కూర్చోవాలి. నేను
ఎందుకంటే నా సమాజం పాడైపోతుంది, నా సమాజం శత్రువుకు వస్తుంది, వాళ్ళ పక్షంలో కూడా విజ్ఞాపన చేయాలి. అందుకనే అన్నాడు హెచ్కేలుతో వారు ప్రభు చెప్పాడు, బద్దలైన బండ సందులలో నిలుచుటకు తగినోడు కావాలి, తగింది కావాలి, దేవునికి తగిన స్త్రీ కావాలి, అందరూ కాదు, పనికిరాలు కాదు, తగినవాడు. అర్థమవుతుందా మీకు? బద్దలైన బండ సందులో నిలుచుటకు ఒక యోగ్యుడు కావాలి, ఆ వ్యక్తి నువ్వు కావాలి. ఆమేన్. తల వంచి ప్రార్థన చేస్తుంది. సర్వశక్తి మిగిలిన కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సదుర్గమన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ సన్నిధిలో గడుపుడుకు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రము నాయన. మా దేవా, మా ప్రభువా, మా జీవితాల్లో ప్రార్థనకు ఉన్నట్టుగా విలువను తండ్రి, ప్రార్థనకు ఉన్నటువంటి యొక్క ప్రాముఖ్యతను మరొకసారి మాకు తెలియజేసినందుకు స్తోత్రం. అనేక పర్యాలు మేము నిర్ణయాలు తీసుకున్నాం ప్రభు, మీద గడపాలని ఈ వాక్యమైన ప్రతిసారి అనుకుంటాం ప్రభువా. అయితే మళ్ళీ ఆ ఒక్క సమయంలో మేము గడపలేక పడిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం ప్రభు. నిస్సహాయితను ఆవరిస్తుంది ప్రభు, నిద్ర మమ్మల్ని ఆవరిస్తుంది ప్రభు, ఈ లోకపు కష్టం మమ్మల్ని ఆవరిస్తున్నాయి ప్రభు. మా మలిన బ్రతుకు మమ్మల్ని ఆవరించున్నది, గడపలేని దీన స్థితి, దైన్యమైన స్థితి, పనికిరాని స్థితి మాలో ఉన్నది. క్షమించు నాయన. ఈ లోకంలో ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ వేదనలు, బాధలు, రోగములు, సమస్యలు, ఫైనాన్స్ క్రైసిస్, అవమానములు, నిందలు, ఇవన్నీ ఎందుకు ప్రభు? మాలో ప్రార్థన లేమి ఉంది కాబట్టే కదా. కనుక మేము మా ప్రభు ప్రార్థన గడుపుడు మా కృప అనుగ్రహించు నాయన. మా వ్యక్తిగత జీవితానికి ఎంత అవసరమో ప్రభు ప్రార్థన మాకు తెలియచేస్తుంది. ఇంకనూ మాకు తెలియచేయండి మా తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విధములుగా, అనేక విధములుగా ప్రార్థనకు ఉన్నటువంటి విలువను మాకు తెలియచేస్తున్నారు ప్రభు. మీకు వందనాలు. మేము కూడా అలాగున్న ప్రార్థన గడుపు సహాయం చేయండి. ఈ వాక్యం ఎంతమంది ఎప్పుడైతే విన్నారో ప్రభు, నీ శరీర కూర్చుడుకు కృప చూపించండి మా ప్రభు. వాళ్ళని నిర్లక్ష్య స్వభావాన్ని తొలగించిన ప్రభు మా దేవ. వారంలో జరుగుతున్న సంఘ కార్యక్రమంలో పాల్గొని గడుపుడుకు కృప చూపించండి నాయన. నిర్లక్ష్య స్వభావం, దౌర్భాగ్య బ్రతుకును మార్చండి ప్రభు. గద్దించండి, బుద్ధి చెప్పండి, మార్పు చెందని ప్రభు సహాయం చేయండి నాయన. దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాను. మీకు క్షేమం చేత నింపండి. నీ వాక్యాన్ని చేశాను ప్రభు. నేను నిష్ప్రయోజకుడైన దాసుడు, దడదగ్గగా ప్రార్థనలు గడిపే కృప మాకు దయచేయండి మా తండ్రి. సహాయం చేయండి, కృప చూపండి. ఒక్కసారి మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటే ఎంత సమయం వ్యర్థంగా గడుపుతున్నామో మాకు తెలుసు మా ప్రభు. వినిచున్న బిడ్డలకు తెలుసు నాయన, మా ఒక్కొక్కరికి తెలుసు ప్రభు. మేము ఎంత వ్యర్థంగా కాలయాపన చేస్తున్నాం ఆ సమయాన్ని. కానీ అదే సమయాన్ని మీ దగ్గర గడపడానికి ఇష్టం కలిగి ఉండడం లేదు మా ప్రభు. నేటి సమాజం నాయన, బుద్ధి దయచేయండి, మమ్మల్ని క్షమించండి, మా ఉపవిత్రులను తొలగించండి, పరిశుద్ధులుగా మార్చండి ప్రభు. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభు. మా వెలుగులో మేము పరిశీలన చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కటాక్షము దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి రాత్రికాల సమయంలో దేవా, ప్రతి బిడ్డ కనీసం ఒక దినములో 3 గంటల సమయం ప్రార్థించు వారిగా చేయండి. సహాయం చేయండి. మీరే వారికి అనుకూలపరచండి నాయన. సహాయం చేయ మా ప్రభు. ఆశ ఉంటే మీరు ఆ సమయాన్ని మీరు వారికి ఇస్తారు నాయన. కృప చూపండి నాయన. ఇష్టంగా గడిపే కృప మాకందరికీ దయచేయమని, రేపటి ఆరాధన మమ్మల్ని ఆయుధపరచమని మీకమైన చరిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ తెచ్చి కనపరిచి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మహాగణమున తండ్రి రాజ్యంలో దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మకాని యొక్క సహవాసం ఇప్పుడు నేలపురంలో ఉన్న సకల పరిశుద్ధులను మనకు ఆయన ప్రేమించు ప్రియులందరికీ ప్రార్థనలు వాంచగలిగిన ప్రతి ఒక్కరికి తన సన్నిధి నిరంతరము తోడి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ